First ever factory of Mukunda Jewelry. Purvi grand opening November 1 KPHB లో. చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే 9 సీజన్స్ నుంచి మన నాగార్జున గారు చేస్తున్నారు. కొద్దిగా చేంజ్ అయినా కూడా ప్రతి లైఫ్ లోనూ చేంజ్ కోరుకుంటాం. అలా సీజన్లు చేంజ్ కోరుకుంటాం, సినిమాలు చేంజ్ కోరుకుంటాం. అలాగే బిగ్ బాస్ లో కూడా కోరుకుంటే మంచిది. ఎందుకంటే అలా వెళ్ళాలన్నమాట. ఆయన ఓకే నాగార్జున గారు నడిపియాలి, ఎందుకంటే ఆయనదే కాబట్టి షో నడిపియాలి. కానీ ఇంకొకరెవరైనా వస్తే బాగుంటుంది. ఈ విషయం ఆల్రెడీ ముందుగానే మరి చర్చించడం జరిగింది అనమాట. చేంజ్ అయితే మంచిదే, ఓకే ఫైన్. నో స్క్రిప్టెడ్, నాట్ స్క్రిప్టెడ్. ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ భయ్యా. ఏంటి అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో. భరణి గారు మంచి గేమర్, ఆయన మంచిగా ఆడతాడు. ఓకే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మంచిగా ఆడాడు, కొద్దిగా డల్ అయ్యాడు. 3 వీక్స్ నుంచి డల్ అయ్యాడు మన ఇమాల్ గారు చెప్పినట్టు. కానీ కొద్దిగా ఆపర్చునిటీ ఇచ్చింటే బాగుండు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు నా అభిప్రాయం అనమాట. ఇంకా వాళ్ళ గేమింగ్ ఇంకా బయటపడట్లేదు, ఏదో గొడవలే నడుస్తున్నాయి. అన్ని గొడవలు ఖాళీ మొత్తం నలుగుడు చేసే ఉంది. బర్ని గారిని పెట్టింటే కొద్దిగా అంటే తనుజా గారికి తండ్రిలాగా, ఇమ్మల్ మామలాగా ఒక ప్రేమ అనేది. ఇంకోటి చూసారు లేదు మీరు, భరణి గారు ఎప్పుడైతే అయిపోయారు చిచ్చులు పెట్టుకున్నాయి, మొత్తం ఖాళీ కొట్లాట్లే ఉన్నాయి లోపల. అలా నడుస్తుంది అన్నమాట. అంటే ఒక ఇంటిలో ఒక ఇంటి పెద్ద లేకపోతే ఎలా ఉంటుందో అలా కొట్టుకుంటాము. తనుజా ఇమ్మాలన్న, తనుజా వదిన ఇమ్మాలన్న కొట్టుకుంటున్నారు. చెప్పేటోళ్ళు ఎవరు లేరు. చెప్పేటోళ్ళు భరణి గారు ఉన్నారు, ఆయన బయట పంపించారు. అది స్టోరీ. మీ పిల్ల పుచ్చికెన్నట్టుంది. ఏంది ఇది? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే లోపల తీసుకొచ్చి పెట్టారు. లోపల కూడా నెగిటివిటీనా? ఈయన నన్ను గోకుతున్నాడు, పవన్ నన్ను గోకేస్తున్నాడు, నన్ను వేసింటే కనుక నేను ఆన్న వేసేసి చూడండి. ఏంది ఇది? ఏంట బయటల్లో పత్యాపరాలు తప్ప లోపల ఎవ్వరం చూసుకుని లేదు అసలు. ఆమె తనుజ గారు మా అమ్మ ఎప్పుడో పుట్టినప్పుడు నుంచి పొద్దున్నే లేచింది, ముద్దమందరం చూస్తాండి. ఈమె తిప్పి కొడితే 24-25 నా ఏజ్ కూడా ఉండదు. ఆమెని నీ ఏజ్ చూసి మాట్లాడతాం, మైండ్ పని చేయట్లే అంటే ఏంది అది? అంటే ఏజ్ కూడా రెస్పెక్ట్ చేయాల్సిన ఆడికి మాట్లాడుతుంది, నీ ఏజ్ చూసి మాట్లాడాలి కదా అని చెప్పి. అలా మాట్లాడడం నాట్ వెల్ అన్నమాట. అంటే అటు సైడ్ ఓ పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు రెస్పెక్టబుల్ గా నీట్గా మాట్లాడాలి. అది షో కదా. అది ఫైర్, తనుజ అంటేనే ఫైర్ అవ్వాలన్నమాట. అంటే అంటున్నారు కదా అని చెప్పి లోపల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. లోపల అంటాం కదా పడతానే ఉంటారా, ప్రతిసారి పడతానే ఉంటారా. వాళ్ళు అంటారులే పట్టించుకోకూడదు అని అనమాట. ఫైర్ అయితేనే నెక్స్ట్ ఆ మాట అనేది బయట రాదనమాట. అలాగే ఈమెవరు, దువ్వాడ మాదిరి గారు, ఆమె కూడా చెప్పట్లు 2 చప్పట్లు కలిస్తేనంటే సైలెంట్ కూర్చొని ఉంది. ఎందుకంటే ఆమె కూడా అందనమాట. కానీ ఆల్టర్నేట్ గా అంటే ఫేస్ టు ఫేస్ చెప్పుకోకుండా ఇండైరెక్ట్ గా చెప్పేసింది. అదే అనమాట. నెక్స్ట్ టైం మన ముందు వచ్చి మాట్లాడతారు, ఏమన్నా ఉంటే మన వెనకెళ్ళి మాట్లాడడానికి ఆపర్చునిటీ ఉంది. బిగ్ బాస్ చూపించారు కదా, అది స్టోరీ. సో ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా తనుజా తోటి ముందు మంచిగా ఉంటూ వెనకాల కళ్యాణ్ తోటి నామినేషన్ అయిపోయడం విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఎందుకంటే నామినేషన్ వేయించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషికి మనం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని విషయాలు మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇండైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట. ఏమన్నాడు అన్న, ఆ వ్యక్తి నన్ను ఎలా అన్నాడు అన్న, కొద్దిగా మాట్లాడగలవు నువ్వు అంటే మాట్లాడతాను అని చెప్పిండు అనమాట. ఈయన ఆయన దగ్గర పోయి వేరేది చెప్పాను అనుకో, అది వేరేలా ఉంటుంది అనమాట. తప్పు చేయడంలో తప్పు అయితే లేదు భయ్యా. ఇది తప్పు అని చెప్తే తప్పు, అది నువ్వు చెప్పిన తప్పు అయింది, వేరే వాళ్ళు చెప్పిన తప్పు అయింది అనమాట. అది చెప్పడంలో పర్లేదు అనమాట. అంటే ఆమె కొద్దిగా ముందుకు పిలుచుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుంది కదా, అందుకని చెప్పి అంతే. హాయ్ బ్రో, చూస్తున్నాం బ్రో. ఖచ్చితంగా ఫెయిరే బ్రో. ఎందుకంటే మనం బిగ్ బాస్కి వచ్చింది సింగిల్ గా ఆడి మంచిగా టైటిల్ గెలవడం కోసమే, కానీ ఆ బాండింగ్స్ పెట్టుకోవడం కోసం కాదు కదా. అదే బాండింగ్స్ పెట్టుకోవడం కాదు కదా. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే గేమ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గి ఆయన గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఈ బాండింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఆయన ఎలిమినేట్ అవ్వడం జరిగింది బ్రో. అది ఖచ్చితంగా ఫెయిర్ అనుకుంటా. ఆయన ఎలిమినేషన్కి ఎవరూ కారణం కాదు, ఆయన ఎలిమినేషన్కి ఆయనే కారణం. బట్ రామరావుని సేవ్ చేసిన ఆయన జనాల్లో కూడా భరణి వెళ్ళిపోవాలని వచ్చింది కదా. ఎవరిని సేవ్ చేసినా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. ఎమోషనల్ అవుతారు బ్రో. ఇన్ని రోజులుగా బాండింగ్ కలిసి ఉన్నారు, అది ఇది అని చెప్పేసి ఎమోషనల్ అయితే అవుతారు. ఖచ్చితంగా అవ్వకుండా ఉంటారా చెప్పండి. ఓకే బ్రో. అధ్యక్ష బాగుంది. ప్రభంజనం, సుమన్ శెట్టి ప్రభంజనం చాలా బాగుంది. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు బ్రో. సంజన గారు నిన్న నామినేషన్ లో మాత్రం ఆమె 2.0 చూపించింది గట్టిగా, అసలు మామూలుగా కాదు, సూపర్ గా చూపించింది గేమ్ అయితే. టాప్ 5 అయితే ఇంకా మనం టాప్ 5 వరకు రాలేదు. కాకపోతే టాప్ 5 వరకు సంజన అదే కదా. ఆయన గేమ్స్ ఆయన సరిగా ఆడకపోవడం వల్ల అలా జరిగింది. సరిగా ఆడుంటే మాత్రం ఖచ్చితంగా ఉండేది.
వాళ్ళని తీసుకునేటప్పుడు బాగా హైప్ ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు లేకపోతే వాళ్ళు కాకుండా మరి రాజమండ్రిలోను ప్రతిదీ కూడా ఫేమస్ అనమాట. రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెం, విజయవాడ దాకా మొత్తం మా ఆడవాళ్ళు తీసుకోండి ఎరగొట్టేస్తారు. ఇంకా అసలు ప్రతి ఇంట్లోనూ బిగ్ బాస్ నడుస్తుంది అక్కడ మొగుడు పిల్లలతోటి. సో అదే రియాలిటీ ఇక్కడ బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఇది వాళ్ళు ఓపెన్గా గొడవ పెట్టుకున్న మనకి స్కిట్టెడ్లా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 1 నుంచి 9 దాకా అదే నడుస్తుంది కాబట్టి. సో దానికోసం ఎక్కువ మాట్లాడుకోవడం కన్నా తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఏం మాట్లాడినా ఇలాగ వస్తుంది అనమాట. అదే వచ్చే సీజన్ ఏం చెప్తాం, అందరూ ఇప్పుడు ఈ నైట్ స్టార్లు అయిపోతున్నారు. అలా పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళు స్టార్లు అయిపోతున్నారు. కష్టపడే వాళ్ళు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఉన్నవాడు అలాగే ఉంటున్నాడు. సో అలా ఉండడమే మంచిదిలే. ఎప్పుడు ఆకాశం ఒకలాగా ఉంటుంది అన్నట్టుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వీళ్ళు మాత్రం అలా ఉండాలన్నమాట. సో అగ్ని పరీక్షలో చూశారు కదా ఎంతోమంది వచ్చారు. సో వాళ్ళని పెట్టుకుంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు. చీఎం ఇదేంట్రా బాబు అని. సో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవగాహన లేని వాళ్ళని తీసుకోవడం కన్నా కొంచెం ఇప్పుడు ఎవరో అలేఖ్య ఉంది, అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో బాగా హైప్ అయ్యింది. సో అది ఎంత హైప్ అయింది అనేది కాదు, తన బిగ్ బాస్కి వచ్చిందా లేదనేది మెయిన్ పాయింట్. సో అది డబ్బులు ఇచ్చి కొనేది కాదు, లేకపోతే రికమెండేషన్ చేసుకునేది కాదు. సో డైరెక్ట్గా వచ్చింది కదా. సో అలాగా కొంతమంది తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఆ యాస, ఆ భాష, స్లాంగు అంతా జనాలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇంకా అసలు ఈ సీజన్లో ఎవరెవరు ఉన్నారో కూడా పేర్లు తెలియదు. అంటే అంత ముందుగా అలాగే అయిపించింది. 8 కూడా అలాగే ఒక నెల దాకా ఎవరికి అర్థం కాలేదు. సో తర్వాత లైన్లో పడింది అనమాట. సో ఈసారి అగ్ని పరీక్ష కాకుండా 10కి నీటి పరీక్ష పెడితే ఎవరైతే ఈత కొట్టి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు విన్నర్ అనమాట.